అందరికీ నమస్కారం. మహాభారతం 11వ ఎపిసోడ్కి స్వాగతం. గత ఎపిసోడ్లో అర్జునుని ఏకాగ్రత, ద్రోణాచార్యుని పరీక్ష చూసాం. ఈరోజు కౌరవుల కుట్రలు తెలుసుకుందాం. పాండవులు అన్ని రంగాల్లో ప్రతిభ చూపుతూ రాజ్యమంతా ప్రశంసలు పొందారు. అర్జునుని వీరత్వం, భీముని బలం, యుధిష్ఠిరుని ధర్మం ప్రజలందరినీ ఆకట్టుకున్నాయి. ఇది దుర్యోధనుడు తట్టుకోలేకపోయాడు. తన తండ్రి ధృతరాష్ట్రునితో మాట్లాడుతూ, నాన్న, పాండవులు ఇలా పెరిగిపోతే హస్తినాపుర సింహాసనం వారిదే అవుతుంది. మనం వారిని ఏదో ఒక రీతిగా తొలగించాలి అన్నాడు. అక్కడికే ప్రవేశించాడు శకుని, గాంధారి అన్నయ్య, గంధర దేశపు రాజకుమారుడు. కపటబుద్ధి, మాయాజాలంలో నిపుణుడు. అతనికి కౌరవుల పట్ల ప్రేమ ఉన్నా పాండవులపై అసూయ, కపటత మాత్రమే నిండిపోయి ఉండేది. శకుని అన్నాడు, దుర్యోధన, పాండవులను చంపడం సులభం కాదు. కాబట్టి వారిని మాయతో అంతం చేద్దాం. పాండవులను మరియు వారి తల్లి కుంతిని కాల్చి చంపడానికి లక్కతో ఒక రాజభవనం, లక్క గృహాన్ని కడదాం. బయటకు ఆకర్షణీయంగా కనిపించాలి, కానీ లోపల నూనె, లక్క, మెత్తలు, గడ్డి, మంటమండే పదార్థాలతో నిండిపోవాలి. ఒక రాత్రి అందరూ నిద్రిస్తున్నప్పుడు దానిని తగలబెడితే పాండవుల సంగతే అంతమవుతుంది అన్నాడు. ధృతరాష్ట్రుడు బలహీన మనసుతో దానికి సమ్మతించాడు. పాండవులను ఆహ్వానిస్తూ, మీకోసం కొత్త గృహం కట్టాం, మీరు అక్కడ నివసించండి అని చెప్పారు. వాస్తవానికి ఇది ఒక రహస్య పన్నాగం. ద్రోహం, కపటం తాత్కాలిక విజయాన్ని ఇచ్చినా చివరికి ధర్మం, జ్ఞానం మాత్రమే గెలుస్తాయి. పాండవులు ఈ కుట్ర నుంచి ఎలా తప్పించుకున్నారో రేపటి ఎపిసోడ్లో తెలుసుకున్నాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఫర్ మోర్ ఎపిసోడ్స్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.